HS24 న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. దేశంలోని హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇంద్రధనుసులోని రంగులన్నింటినీ ఒకరికొకరు పోసుకుంటూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. కానీ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హంస గ్రామంలో హోలీ వేళ వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. పిడిగుద్దులాటతో హోలీ వేడుకలు జరుపుకుంటారు అక్కడ గ్రామస్తులు. కానీ ఈ ఏడాది మాత్రం వారి ఆచారానికి పోలీసులు బ్రేక్ వేశారు. పిడిగుద్దులాట వద్దంటూ కాకీలు నోటీసులు జారీ చేశారు. ఇలా వేడుకలను జరుపుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. పోలీసుల ఆంక్షలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో చిరంజీవి అందిస్తున్న విశేష సేవలకు ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపింది. ఈ నెల 19న యూకే పార్లమెంట్లో ఈ అవార్డును చిరంజీవికి అందజేయనున్నట్లు పేర్కొంది. తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. పిల్లలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒంటిపూట బడులు రానే వచ్చేశాయి. రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 నుంచి 12:30 వరకు విద్యా సంస్థలు కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి కోసం ప్రత్యేక తరగతులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు మార్చి 24, 25 తేదీల్లో సమ్మెకు దిగనున్నారు. ఈ 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU తెలిపింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ IBAతో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల UFBU ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుకూలంగా మాట్లాడారు. అయితే ఈ కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి దారితీయాలని, సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించాలని అన్నారు. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్ కీలక ప్రకటన చేసినప్పటికీ ఒప్పందం ఇంకా కార్యరూపం సంతరించుకోలేదని చెప్పారు. ఇటీవల సౌదీ అరేబియా వేదికగా జరిగిన చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణ ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. ఈ ఒప్పందంపై పుతిన్ తాజాగా స్పందించారు. యుద్ధం నిలిపివేయాలనే ప్రతిపాదనను మేము అంగీకరిస్తున్నాం. అయితే ఈ విరమణ అనేది దీర్ఘకాలిక శాంతికి దారితీసేలా ఉండాలి, సంక్షోభ మూలాలను తొలగించేలా ఉండాలి అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు సంబంధించిన పల్నాడు కేంద్రంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తిరిగి పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న జగన్ ఇప్పటికే పలు నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం హామీల అమలు చేయకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పార్టీలో పెండింగ్లో ఉన్న నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఉగాది తరువాత స్వయంగా తానే జిల్లాల్లో పర్యటించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్రం, తమిళనాడు DMK ప్రభుత్వాల మధ్య హిందీ గొడవ రూపీ లోగో వివాదానికి దారితీసింది. ఆ రాష్ట్ర బడ్జెట్ లోగోలో ఇప్పటి వరకు ఉన్న R అనే లోగో స్థానంలో తమిళనాడులోని రూ అనే తమిళ అక్షరాన్ని మార్చడమే ఇందుకు కారణం. అయితే రూపాయిని సూచించే ఈ R గుర్తును ఓ తమిళ వ్యక్తే రూపొందించాడన్న సంగతి తెలిసిందే. 3000కు పైగా వచ్చిన గుర్తులతో పోటీ పడి ఇది విజయం సాధించింది. అయితే దీని ఎంపిక ప్రక్రియ ఓ వివాదం కావడం గమనార్హం. భారత రూపాయిని సూచించడానికి ఓ మంచి సంకేతం కావాలంటూ 2009 మార్చి 5న కేంద్ర ప్రభుత్వం ఓ పోటీని నిర్వహించింది. ఆ గుర్తును మన విలువలు, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని 2010 కేంద్ర బడ్జెట్ సందర్భంగా నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ పోటీకి దేశవ్యాప్తంగా 3331 స్పందనలు వచ్చాయి. అన్ని గుర్తుల్లో నుంచి 5 సింబల్స్ను షార్ట్ లిస్ట్ చేశారు. నందితా మెహ్రోత్రా, హితేష్ పద్మశాలి, షిబిన్ KK, షారుఖ్ ఇరానీ, D ఉదయ్ కుమార్ రూపొందించిన గుర్తులు ఈ జాబితాలో ఉన్నాయి. 2010 జూన్లో కేంద్ర మంత్రివర్గం సమావేశమై వీటిల్లో ఒకదాన్ని ఫైనల్ చేసింది. ఉదయ్ కుమార్ రూపొందించిన గుర్తు విజేతగా నిలిచినట్లు అదే ఏడాది జూలైలో ఆర్థిక శాఖ ప్రకటించింది.
రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ఏపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధానిలో నవనగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్య అమరావతికి ప్రధాని వచ్చే అవకాశం ఉంది. తొలి దశలో రాజధానిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 64,721 కోట్లు వెచ్చించనుంది. 37,702 కోట్ల పనులను ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. నిర్మాణ పనులను మిషన్ మోడ్లో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 15న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అగ్రిమెంట్ లెటర్లు జారీ చేయనుంది. వర్క్ ఆర్డర్లు జారీ కాగానే ఏజెన్సీల పనులను ప్రారంభించనున్నాయి. 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం 8 రోజుల మిషన్ కోసం జూన్ 6న ఐఎస్ఎస్కు వెళ్లిన వీరిద్దరూ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా ఇప్పటి వరకు అక్కడే గడపాల్సి వచ్చింది. అటు నాసా అధికారులు, స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు వీరిని తీసుకురావడంపై ప్రతిసారి ఓ కొత్త తేదీని ప్రకటిస్తున్నారు. ఈసారి వీరు ఖచ్చితంగా భూమికి తిరిగి వస్తారని చెప్పినప్పుడల్లా మళ్ళీ ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తడంతో వారి రాక మరింత ఆలస్యం అవుతోంది. ఈ కార్యక్రమంలో వీరిని భూమికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా క్రూ 10 మిషన్ను మార్చి 13న ప్రయోగించేందుకు అంతా సిద్ధమైంది. అయితే ఈ మిషన్లోనూ సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం మళ్ళీ నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడం వల్లే ఈ క్రూ 10 మిషన్లు ఆపేసినట్లు నాసా పేర్కొంది. అయితే వీరి రాకపై తాజాగా నాసా మరో అప్డేట్ అందించింది. అనుకున్నట్లుగానే ఈ ఆస్ట్రోనాట్స్ ఈ నెల 19 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరనున్నట్లు నాసా ప్రకటించింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లిక్కర్ స్కామ్లో కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయంలో మరింత సమాచారం అవసరమైన సమయంలో ఇస్తానని పేర్కొన్నారు. దీని ద్వారా లిక్కర్ స్కామ్ జరిగిందనే విధంగా సాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని వైసీపీలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కాకినాడ పోర్టు కేసులోనూ సాయిరెడ్డి వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టు కేసులో అంతా విక్రమ్ రెడ్డి కేంద్రంగా జరిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన వైసీపీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇవండి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. Please like, share and subscribe.